అండి వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి అసలు పైథాన్ డెవలపర్ అవ్వడం ఎలా. సో దానిలోనే మనకి అసలు పైథాన్ డెవలపర్ అంటే ఏంటి, అండ్ పైథాన్ డెవలపర్ స్కిల్స్ ఏంటివి, అండ్ పైథాన్ డెవలపర్ శాలరీ ఏంటో అది కూడా డిస్కస్ చేస్తాను పూర్తిగా. సో ఫస్ట్ పైథాన్ డెవలపర్ అంటే ఏంటి. సో పైథాన్ డెవలపర్ అంటే కూడా మనకు నార్మల్గా సాఫ్ట్వేర్ డెవలపర్ కింద చెప్పుకోవచ్చు. సో ఈ పైథాన్ డెవలపర్ ఏం చేస్తాడంటే ఎక్కువగా బ్యాక్ ఎండ్ పైన ఫోకస్ చేస్తాడు. ఓకేనా, ఇతను ఏం చేస్తాడంటే డిజైనింగ్ చేస్తాడు, డెవలపింగ్ చేస్తాడు, డిప్లాయ్మెంట్ చేస్తాడు, ఇవన్నీ కూడా చేస్తాడు. సో మీరు ఒకవేళ పైథాన్ డెవలపర్ అవ్వాలనుకుంటే ఏం నేర్చుకోవాలి, స్కిల్ సెట్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ పైథాన్ డెవలపర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ బేసిక్ ఆఫ్ పైథాన్ తెలవాలన్నమాట. సింటాక్స్ తెలవాలన్నమాట. ఇఫ్ కండిషన్స్, ఓకే, ఫర్ లూప్స్, ఫంక్షన్స్ తెలియాలి. సో అవి నేర్చుకున్న వెంటనే నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఊప్స్లోకి వస్తారు. ఓకేనా, సో ఊప్స్లోకి వచ్చేసరికి క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఓకేనా, పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు ఊప్స్. సో ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుంటారు. దాని తర్వాతకి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఊప్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు. దాని తర్వాతకి నెక్స్ట్ ఏంటంటే మీరు ఇమీడియట్గా ఎప్పుడైతే పైథాన్ అయిపోతుందో, బేసిక్ అయిపోతుందో, మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇమీడియట్గా డేటా స్ట్రక్చర్ అనే ఆల్గోరిథం మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఎందుకు చాలామంది దీన్ని గురించి చెప్పరు అంటే ఎక్కువ ఇది ఇంపార్టెంట్ కానీ ఎక్కువ చెప్పరు అనమాట డిఎస్ఏ గురించి. ఎందుకు డిఎస్ఏ ఇంపార్టెంట్ అంటే మీరు ఏదైతే కోడ్ బిల్డ్ చేయాలనుకుంటున్నారో మీకు అప్పుడు డిఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు షూర్గా ఏం చేయాలంటే డిఎస్ఏ పైన కూడా ఐడియా ఉండాలి. ఓకేనా, డేటా స్ట్రక్చర్ ఆల్గోరిథం పైన కూడా మీకు తప్పనిసరిగా ఐడియా ఉండాలి. సో ఫస్ట్ పైథాన్ బేసిక్స్, ఓకేనా, దాని తర్వాతకి డిఎస్ఏ పైన లిటిల్ బిట్ ఐడియా ఉండాలి. దాని తర్వాతకి ఏంటంటే ఓన్లీ పైథాన్ నేర్చుకుంటే జాబ్ రాదు. సో ఓన్లీ పైథాన్ నేర్చుకుంటే జాబ్ రాదు కాబట్టి మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే పైథాన్తో పాటు ఎనీ వెబ్ ఫ్రేమ్వర్క్, ఓకే, నేను ఒకటి ప్రిఫర్ చేస్తాను. ఆ ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి ఏంటంటే జాంగో. ఓకేనా, సో మీరు కావాలంటే ఫ్లాష్ కూడా నేర్చుకోవచ్చు, కానీ నేను ప్రిఫర్ చేసేది అంటే జాంగో. ఓకేనా, పైథాన్ బేసిక్స్, ఊప్స్ కాన్సెప్ట్స్, డిఎస్ఏ మీద ఐడియా ఉండాలి. అదేవిధంగా ఏదైనా ఒక వెబ్ ఫ్రేమ్వర్క్ మీద కూడా ఐడియా ఉండాలి. సో వెబ్ ఫ్రేమ్వర్క్ కూడా నేర్చుకున్న తర్వాతకి మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ఎస్క్యూఎల్, ఓకే, ఎనీ డేటాబేస్ మీద ఐడియా ఉండాలి కాబట్టి ఎస్క్యూఎల్ మీద కూడా ఐడియా ఉంటే మంచిదే. ఓకేనా, ఎస్క్యూఎల్ గురించి కూడా నేర్చుకోవాలి. అండ్ అడిషనల్ స్కిల్స్ వచ్చేసరికి ఏముండాలంటే మీకు వర్షన్ కంట్రోల్, గిట్ గురించి ఐడియా ఉండాలి. ఓకేనా, గిట్ గురించి ఐడియా ఉండాలి. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఒక సినారియో ఇస్తే దానికి మీరు ఏ విధంగా ఆ సినారియోని ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తారు అట్లాంటి పైన కూడా మీకు ఐడియా ఉండాలి ఒకటి. ఓకేనా, సో ఇవి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఎర్రర్ని ఎట్లా డీబగ్ చేయాలి, ఓకేనా, ఎట్లా డీబగ్ చేసి ఎర్రర్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అది కూడా ఐడియా ఉండాలి. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పైథాన్ బేసిక్స్, ఊప్స్ కాన్సెప్ట్స్, ఓకేనా, దాంతోపాటు ఒక వెబ్ ఫ్రేమ్వర్క్, డిఎస్ఏ పైన ఐడియా ఉండాలి, అండ్ ఎస్క్యూఎల్ పైన ఐడియా ఉండాలి. దాంతోపాటు మీకు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్ట్స్ చాలా 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 కీ రోల్ ప్లే చేస్తాయి. ప్రాజెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ప్రాజెక్ట్ చేసి నీట్గా ఎండ్ టు ఎండ్ మీ యొక్క గిటబ్లో అప్లోడ్ చేసుకోండి, అండ్ మీ రెజ్యూమ్లో ఆ గిటబ్ లింక్ అనేది ఇచ్చుకోండి. ఓకేనా, సో ఇది. అండ్ శాలరీ వచ్చేసరికి యాజ్ ఎ ఫ్రెషర్గా అయితే మీకు 4 LPA నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకేనా, యాజ్ ఎ ఫ్రెషర్గా అయితే 4 LPA నుంచి స్టార్ట్ అవుతుంది. సో మంచి శాలరీస్ ఉంటాయి పైథాన్ డెవలపర్కి కూడా. సో ఎవరికైతే పైథాన్ డెవలపర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉందో, పైథాన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో, మన ఛానల్లో నేను పైథాన్ ఫుల్ కోర్స్ అయితే పెట్టాను, జాంగో ఫుల్ కోర్స్ కూడా పెట్టాను. ఓకేనా, సో పైథాన్ ప్రాజెక్ట్స్ కూడా పెట్టాను. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్లో చూసి నేర్చుకోవచ్చు. ప్లేలిస్ట్కి వెళ్ళేటప్పటికి మనకి పైథాన్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అని ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు టోటల్ వీడియోస్ ఉంటాయి. పైథాన్ 10 hours వీడియో ఉంటుంది. ఓకేనా, జాంగో అది కూడా ఒక 10 hours వీడియో ఉంటుంది. సో ఆ 2 వీడియోస్ చూసినట్లయితే మీకు షూర్గా అయితే పక్కా కూడా ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది ఇన్ఫర్మేషన్. పైథాన్ డెవలపర్ అంటే ఏంటి, పైథాన్ డెవలపర్ స్కిల్ సెట్ ఏంటి, అండ్ పైథాన్ డెవలపర్ ఒక శాలరీ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. ఓకేనా, సో ఇంకోటి ఏంటంటే పైథాన్ డెవలపర్ ఎట్లాంటి కంపెనీస్ ఆఫర్ చేస్తాయంటే ప్రతి ఒక్క కంపెనీ పైథాన్ డెవలపర్ ఆఫర్ చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కంపెనీలో ప్రజెంట్ పైథాన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి పైథాన్ డెవలపర్ అనేది చాలా యూజ్ అవుతాడు. కాబట్టి పైథాన్ డెవలపర్ అయితే ప్రతి ఒక్క కంపెనీలో అయితే మనకు ఆఫర్ చేస్తారనమాట. సో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి పైథాన్ డెవలపర్కి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో షూర్గా నేర్చుకోండి అండ్ మంచి కెరీర్ కూడా ఉంటుంది. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.